యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. 17 వచనం మళ్ళీ 17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చాలు, దేవుడి వాక్యము దీవించును గాక. కాబట్టి దావీదు చెప్తా ఉన్నాడు తన జీవితంలో ఏంటి సాక్ష్యం అంటే, మరి 15 వచనం 17 వచనంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి ఎవరి మీద ఉందట? నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. తర్వాత ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆయన చెవులు అంటే దేవుని చెవులు. ఎవరి వైపు చూస్తా ఉన్నాయి ఆ చెవులు? నీతిమంతుల వైపు. ఏం ప్రార్థన చేస్తాడా, ఏం అడుగుతాడా అని ఆ చెవు ఇట్లా పెట్టుకొని దేవుడు వింటా ఉన్నాడు. కాబట్టి యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు, దేవుని చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఏం ప్రార్థన చేస్తాడో, ఏం మొర పెడతాడో అని దేవుడట వారి కొరకే తన చెవులు ఎప్పటికీ మరి ప్రత్యేకించిన వాడుగా ఉంటాడు. ఇంట్లో వింటా ఉంటాడు, ఒగ్గి ఉంటాడు. కాబట్టి ఆయన దృష్టి, ఆయన చెవులు నీతిమంతుల కొరకే. కాబట్టి మనం నీతిగా ఉండాలా. తర్వాత 17 వచనం చదవండి. ఇదే అధ్యాయం. చాలా. ఇప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉంది. దేవుని చెవులు ఎవరి వరకు ఒగ్గి ఉన్నాయి? నీతిమంతుల ప్రార్థన కొరకే ఆయన చెవులు ఒగ్గి ఉన్నాయి. తర్వాత నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు పెడితే ఆలకిస్తాడట? నీతిమంతులు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకిస్తాడు. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే మనం నీతిమంతులుగా ఉండాల. చదవండి, పేతురు పత్రికలో ఉంటుంది మళ్ళీ ఇదే మాట. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. చాలు. కాబట్టి కీర్తనలో దావీదు అదే మాట చెప్తూ వచ్చినాడు నీతిమంతుల గురించి. ఆయన వారి ప్రార్థన మొర ఆలకిస్తాడని, ఆయన చెవులు ఒగ్గి ఉన్నావని, ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉందని. పేతురు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఎవరైతే కీడు చేస్తారో